నమస్కారం. మాది కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్ద తుమ్మలం గ్రామం. మేము ఇక్కడ మా తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాము. దాదాపు అంటే నాకు వయసు వచ్చి 45, మా తండ్రి వయసు వచ్చి 80 ఏళ్ళు, మా తాత వయసు వచ్చి ఇంకా 100 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది. మేము తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం. మా సొంత ఇంటి స్థలంలో మేము మురుగుదొడ్డి నిర్మించుకున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ కూటమి నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడ వచ్చి ఖరారు చేస్తున్నారు. మీకు స్థలంలో పట్టాలేదు, మీకు ఈ మురుగుదొడ్డిని కూల్చేస్తాము అని చెప్తున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ల టైంలో మేము చాలా కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. మేము టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాము. మా అధినాయకుడు మీనాక్షి నాయుడు గారు ఆయన చెప్పినా కూడా వీళ్ళు వినడం లేదనమాట. ఎందుకంటే మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మురుగుదొడ్లు ఇప్పుడు దొడ్డు ఎక్కడ కూర్చున్నాలో ఆడవాళ్ళు ఉన్నారు. మనకి 4 ఆడపిల్లలు, మా అమ్మ ఉంది, మా భార్య ఉంది, చిన్నపిల్లలు 4 ఉన్నారు ఆడపిల్లలు. ఇన్ని సంవత్సరాలు బాత్రూమ్ లేదు సార్ ఇక్కడ మనకి. ఇక్కడ వచ్చి బీజేపీ నాయకులు పార్థసారథి గారు డెమోస్టిక్ ఇచ్చినారంట. ఎస్ఐ మేడం చెప్పినారు కూల్ చేయమని చెప్పినారంట. మేము ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ కూర్చుకోవాలని వాళ్ళకే అడగాల. ఇక్కడ బాత్రూమ్ అంటే గత ఎప్పటి నుంచి లేవను అనమాట మనకు బాత్రూమ్లు. ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో పోయి కూర్చున్నాలా. ఇక్కడ వేరే స్థలాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పక్కలో. వాళ్ళకి ఎవరికి నోటీస్ ఇవ్వలేదు. మన ఈ చిన్న బాత్రూమ్కి ఒకటే నోటీస్ ఇచ్చి కూల్చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? బీజేపీ నాయకులు మేము అడుగుతున్నాం అనమాట. పార్థసారథి గారు ఇది చూసి మీరు మమ్మల్ని ఎట్లా హరారు చేస్తున్నారు? ఆయన పేరు చెప్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్తున్నారా? ఆయనే డెమోస్టిక్ ఇచ్చినారంట ఎస్ఐ మేడంకి. ఇది ఎవరో చెప్తున్నారు, బయట చెప్తున్నారు అనమాట. బయట టాక్ వస్తుంది అనమాట. బీజేపీ నాయకులు చెప్తున్నారు, వాళ్ళే అడ్డుపడుతున్నారు. మేము మీనాక్షి నాయుడు దగ్గర పోయి వచ్చినాము, సార్ దగ్గర నిన్న పోయి మొత్తం మాట్లాడొచ్చినాము. విఆర్ఓ సెక్రటరీ సార్తో మాట్లాడినారు. సెక్రటరీ సార్ కూడా సరే మీరు కట్టుకొని పోండి అన్నారు. కానీ నిన్న సాయంత్రం వచ్చే లోపల మళ్ళీ సెక్రటరీ సార్ వచ్చి ఎండిఓ సార్ వస్తున్నారు, ఎంఆర్ఓ సార్ వస్తున్నారు, అది మేము బాత్రూమ్ని కూల్చేస్తాము, సార్ డెమోస్టిక్ ఇచ్చినారు, సారే ఇచ్చినారని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. మనకి వేరే వాళ్ళు చెప్పినారన్నమాట. మనకైతే ఎవరికి న్యాయం కోరుతున్నారు? మాకు ఈ బాత్రూమ్లు కావాలని మేము న్యాయం కోరుతున్నాం. ఇప్పుడు వాళ్ళు బీజేపీ నాయకులతోనే చెప్తున్నాం. ఇప్పుడు మనది టీడీపీ ప్రభుత్వంలో మేము ఉన్నాము. మా సార్తో కూడా ఫోన్ చేయించినాం నిన్న, పెద్ద ఆయనతో, మీనాక్షి నాయుడు గారితో. ఆయన మీరు కట్టుకోపోండి అని చెప్పినారు అనమాట. కట్టుకోపోండి అని చెప్పినారు. ఇక్కడ బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారు అనమాట. నా పేరు బావుద్దీన్, తండ్రి పేరు వచ్చి కాసిం సాబు, మా అన్న వచ్చి నబీ సాబు. మా అన్న నబీ సాబ్ పేరు మీదే నోటీస్ ఇచ్చిపోయినారు. ఆ నోటీస్ కూడా మీకు చూపించండి అంటే చూపిస్తుంటాం మేము. ఇది వచ్చి బీసీ కాలనీ, పెద్ద తుమ్మలం. बड़ा तुमड़ हमें पैखाना रेडी बन नहीं आता तेलुगु पैखाना रेडी बनाते रहे तो सब जने पढ़ाती वो ये कर तो बोल को आए हमें ठीक है। कहाँ पे इतना रेडी तो बताना का तो बोल रही हमें। कितने साल से तुम्हें? अभी 8 साल से भाई वीडियो होने के साल अंदाजा 3 सिरा हो गए साल। 50 साल हुए, 100 साल हुए, 100 साल के ऊपर हो गए सर। बोलो बात बोलो। 100 साल हुए। 100 साल दोटे नहीं तुम ना? नहीं दोटा भी रे आखिर लाले को भनले रे सार हमें मुझे हाथ पांव पर को छोड़ाया। दोटा भी नहीं, क्या नहीं, दोटा जाने नहीं है। सांप बिछुआ आते भी रे कहाँ तो बैठे तो मैं जाऊंगा खोद के 8 साल होने का आया खेत कुछ जाने नहीं सार में पाँव हाथ पड़ को छोड़ा है। हमारे बच्चे जान बच्चे है सो मुसलमाना के बच्चे है सो दुर्डंग जाने डर रहे है। औरत बच्चे है क्या कर तुम ना हमें जिताए, तुम्हें क्या करते करो। एमएलए सार तुम्हें कोशिश की करो। हमारे जान बच्चे है, मुसलमाना है, मैं दीनदार मुसलमान बच्चे दुर्डंग है तो सांपा है, बिछुआ है, बच्चे जाने डर रहे हैं। हमें खर्जा लगा को, हमें वो लगा को, हमें दुर्डा भन ले रहे हैं। हमारे नको को तो बीजेपी वाले हम ना आड़ा भन रहे हैं, आड़ा पड़ रहे हैं भन रहे सो गिरानी आतों का तो बोल रहे हैं। जिताए दो हमें, तुम्हें क्यों करते करो। तुम्हें जिताए से ऐसा काम करते जिताए से तुम्हें ऐसे काम कर रहे तो आदोनी एमएलए हम ना हिसाब करो। बड़ा तुम